హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నటి అనుపమ పరమేశ్వరన్ మార్ఫింగ్ ఫోటోల వివాదంపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన తప్పుడు ఫోటోలు, సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితురాలు ఎవరో తెలిసిందని వెల్లడించారు. కేరళ సైబర్ క్రైమ్ దర్యాప్తులో తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతిని గుర్తించినట్లు అనుపమ తెలిపారు. ప్రస్తుత కాలంలో కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలు చేసి వాటిని సోషల్ మీడియాలో వదులుతున్నారు. వీటివల్ల సెలబ్రిటీలు ఏ రేంజ్లో ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు చిరంజీవిని మొదలుకుని నాగార్జున, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ ఇలా ఎంతోమంది ఇలాంటి వాటి బారిన పడకుండా ముందస్తుగానే కోర్టును ఆశ్రయించి అనుమతులు తీసుకొచ్చిన విషయానికి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి అయితే ఈ మార్ఫింగ్ ఫోటోల వల్ల ఇబ్బందులు పడుతూ సిటీ సివిల్ కోర్టు అలాగే వీసీ సజ్జనార్ను కూడా కలిసి అసలు విషయాన్ని తెలిపారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయానికి తెలిసిందే. అయితే ఆ మార్ఫింగ్ ఫోటోలు ఎవరో చేశారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇలాంటి పనులు చేసేది అబ్బాయిలని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లకు ఆడదే శత్రువు అన్నట్లు కొంతమంది అమ్మాయిలు కూడా హీరోయిన్లను వేధిస్తున్నారని తెలిసి షాక్ అయ్యారు. ఇకపోతే తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ కొన్ని రోజుల క్రితం నా దృష్టికి ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వచ్చింది. అయితే అందులో నా గురించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారు. నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను తోటి నటీనటులను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఆ అకౌంట్ నుంచి వచ్చిన పోస్టుల్లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు సమాచారం, ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కావాలని నన్ను టార్గెట్ చేశారని అర్థమైంది. ఎవరు ఈ పని చేస్తున్నారని తెలుసుకోవడానికి ప్రయత్నించగా మల్టిపుల్ అకౌంట్ క్రియేట్ చేసి నన్ను టార్గెట్ చేశారని, తప్పుడు అకౌంట్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేశారు అని తెలిసి తర్వాత నేను కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాను. ఆ ఇన్వెస్టిగేషన్లో తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి నన్ను టార్గెట్ చేసింది అని తెలిసి ఆశ్చర్యపోయాను. అయితే ఆమె వయస్సుని చూసి ఆమె గుర్తింపును బయటకు పెట్టాలని అనుకోవడం లేదు. కానీ చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది. సెలబ్రిటీలకు కూడా సామాన్యులకుండే హక్కులు ఉంటాయి. అందుకే మేము ప్రతిదీ కూడా చట్టప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నాము అంటూ అనుపమ తన పోస్టులో పంచుకుంది. ఇకపోతే అనుపమ షేర్ చేసిన ఈ పోస్ట్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత దారుణంగా వేధించినా కూడా ఆ అమ్మాయి వయస్సును దృష్టిలో పెట్టుకుని బయటకు రివీల్ చేయనని చెప్పడంతో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే బైసన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఇంతకుముందు పరదా, కిష్కింధపురి, దీపెడ్ డిటెక్టివ్ చిత్రాలలో నటించింది. సెలబ్రిటీలు కూడా సామాన్యుల వలె హక్కులు కలిగి ఉంటారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అనుపమ స్పష్టం చేశారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు. నిందితురాలి వయస్సును పరిగణనలోకి తీసుకుని గుర్తింపును బయటపెట్టనని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.